సరే మా వెళ్ళొస్తాం మరి. బాయ్ మరి. సో ఇంకా ఇది మన గేట్ అనమాట, మా ఇంట్లో ఇది. ఇప్పుడు హైదరాబాద్ జై శ్రీరామ్. ఇది మా ఇంట్లో అనమాట. ఇక్కడ ఇంటి నుండి బద్వేలు బద్వేలు నుండి హైదరాబాద్ బయలుదేరుతున్నామండి. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 o'clock వస్తుంది. సో చూద్దాం మరి. ఈరోజు దేవుని వల్ల హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కొద్దిగా త్వరగా బయలుదేరినా కాబట్టి. బద్వేలు సెంటర్లో ఉన్నాం మనం. వర్షం పడుతుంది. సో మరి ఇప్పుడే మన జర్నీ మొదలైంది. వర్షం పడుతుంది అనమాట. ఇది మైదుకూరు రోడ్ ఇటు, అండ్ స్ట్రైట్కి వెళ్తే పూర్వం రోడ్డు, ఇటు నెల్లూరు రోడ్ అనమాట. ఇప్పుడు మనం వచ్చిన సిద్ధవటం రోడ్ అనమాట. వర్షం అయితే పడుతుంది లైట్గా. చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ వచ్చేసి మైదుకూరు రోడ్ అనమాట. మైదుకూరు రోడ్ ఇది. సో మైదుకూరు నుంచి ఆలగడ్డ, నంద్యాల, కర్నూలు, హైదరాబాద్. సో వర్షం అయితే పడుతుంది లైట్గా. మరి వెళ్ళే దారిలో ఏమన్నా తగ్గిపోవచ్చేమో అనుకుంటున్నా. సో టైం వచ్చేసి 4 o'clock దాటింది, 4 గంటలు దాటింది. బద్వేల్లో వర్షం అని చెప్పాం కదా. బద్వేల్లో మాత్రం వర్షం ఉంది. బద్వేలు దాటిన తర్వాత ఒక 6 kilometers వరకు వర్షం పడింది. ఎక్కడ ఏమంటారు అది ఊరేదో మర్చిపోతున్నాయి, నందిపల్లి వరకు వర్షం పడింది. సో తర్వాత అయితే వర్షం పడలేదు. చాలా ఓకే, ఐ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో కాబట్టి అడుగు ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే పదరా అన్నట్టు ఇప్పుడు మనం మైదుకూరుకి జస్ట్ 10 kilometers దూరం ఉన్నాం. లెట్స్ గో. చలో చూడండి. కడప అయితే 37 kilometers లెఫ్ట్ పోవాలి. అలాగే హుబ్లీ 589 kilometers రైట్ పోవాలి. అండ్ హైదరాబాద్ వచ్చేసి 423 kilometers పోవాలి. కానీ 423 అని రాశారు, కానీ అక్కడ నుంచి మళ్ళీ మనకు ఉంటుంది కదా సినిమా, చూద్దాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయింది. చాయ్ బ్రేక్. ఇంకొంచెం ముందుకు పోయి చాయ్ దుకాన్ హే ఇదర్. ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్కి నేను ఎప్పుడు వచ్చినా ఒక దగ్గర తాగుతా చాయ్. ఇక్కడ కరెక్ట్గా మైదుకూరులో ఇక్కడ ఆయన కట్ట బ్రహ్మణ అనమాట. ఇక్కడి నుంచి మనం రైట్లో పోవాలా. ఇలా తిరగకూడదు, ఇలా పోయి ఇలా తిరగాల. ఇక్కడ నుంచి పొద్దుటూరు 21 అంటారు స్ట్రైట్గా. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అక్కడ తాగిన ప్రతిసారి ఇక్కడ తాగేవాడిని. అండ్ ఆ పిల్ల ఉన్నప్పుడు ఇక్కడ తాగేవాడిని. తినక జీవితం. చాయ్ బ్రేక్ తాగి బయలుదేరినాం బాస్. సో మరి యుద్ధం మొదలైంది మిత్రమా. మనం మైదుకూరులో ఉన్నాం. మైదుకూరు నుంచి ఆలగడ్డ, నంద్యాల, కర్నూలు, హైదరాబాద్. చలో. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఆలగడ్డ దగ్గరకు వచ్చాము. సో ఆలగడ్డ ఎస్ చేపలు మరి దాటినాము. మెల్లమెల్లగా తెల్లారుతుంది. కాషన్ క్రాష్ ప్రోన్ ఏరియా. సో ఇక్కడైతే ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన స్థలం అంటే చాలా దారుణంగా పోవాలి చెప్పేసి దానికి గుర్తు. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ప్రశాంతంగా ఉంది. మా వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది బాస్. ప్రశాంతంగా ఉంటేనే మనము ఇలాంటి జర్నీ అనేది
సాగించగల శక్తి, సాగించగల ధైర్యం అనుకుంటుంది. ఎందుకంటే మన మైండ్, మన మనసు అనేది ప్రశాంతంగా లేకపోతే ఎంత దూరం అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది గాయస్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. ఎందుకంటే రాబోయే వీడియోలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క వీడియో కూడా. అండ్ అదే మీకు అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మనం వెళ్ళే ఈ యొక్క దారిలో, ఈ యొక్క జర్నీలో ఒక కనీసం కొన్ని టెంపుల్స్ అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే లాంగ్ జర్నీ అప్పుడు టెంపుల్ అంటే కొంచెం రిస్కీగా ఉంటుంది, బట్ ట్రై చేద్దాం, ఓకేనా. కాకపోతే ఒక రోజు పూర్తిగా హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి అక్కడ కొన్ని పంచలింగాలు ఉన్నాయి, అలాగే కొన్ని ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఇప్పుడు వెళ్ళేదారిలో. ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసి 346 చూపిస్తుంది, చాగలమరి 2 కిలోమీటర్లు, కర్నూలు వచ్చేసి 133 కిలోమీటర్లు చూపిస్తుంది, అండ్ పొద్దుటూరు వచ్చేసి 31 కిలోమీటర్లు చూపిస్తుంది బాస్. ఇప్పుడు కోవెలకోట్ల లెఫ్ట్లో పోవాలి, అండ్ కర్నూలు వచ్చేసి స్ట్రైట్గా 111, అహోబిలం 31, ఆళ్ళగడ్డ 1 కిలోమీటర్. ఇప్పుడు మనము ఆళ్ళగడ్డ వెళ్దాం. ఆళ్ళగడ్డలో మంచి చెప్పినా కదా వచ్చేటప్పుడు శిల్పాలు చూపిస్తాను చెప్పేసి, శిల్పాలు ఎలా చెప్తారు అది చూపిస్తాను కదండి. ఇప్పుడు మనం ఆళ్ళగడ్డ ఊర్లోంచి వెళ్దాం, ఓకేనా. మామూలుగా అయితే మనం సైడ్కి వెళ్దాము, సో లెఫ్ట్లో పోవాలి. ఆళ్ళగడ్డకి అయితే వెళ్ళేసి చూద్దాం. జస్ట్ ఏం లేదు, 1 నిమిషం పాటు చూపిస్తాను మీకు. చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం ఆళ్ళగడ్డలో ఉన్నాము. ఆళ్ళగడ్డలో ఊర్లో నుంచి చూడండి, ఇక్కడ అన్ని శిల్పాలు చూడండి, సరే అద్భుతంగా ఉన్నాయి కదా. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. అసలు దేవుళ్ళే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలా అద్భుతంగా చిత్రం అన్నమాట ఇక్కడ. సో నిజంగా ఈ యొక్క 2 కిలోమీటర్లు ఈ యొక్క 2-3 కిలోమీటర్ల వరకు అన్ని శిల్పాలు అన్నమాట. సో చాలా బాగా చేస్తారన్నమాట, అద్భుతంగా. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ నుండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆళ్ళగడ్డ ఉంది కదా, సో ఎక్కడి నుంచి అక్కడ కడప నుంచి మనము మైదుకూరు నుంచి ఆళ్ళగడ్డ కదా. ఎస్, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒకసారి, చాలా అంటే ఎన్నో శిల్పాలు ఇక్కడ, చిన్నవి పెద్దవి, దేని దగ్గర ఇవన్నీ అవే అన్నమాట పూర్తిగా. అసలు చూస్తున్నారుగా, వామ్మో పూర్తి. అసలు అంటే ఏ ఒక్క శిల్పమైనా సరే, అంటే మన రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మన చరిత్రకారులు కావచ్చు, అలాగే దేవుళ్ళే కావచ్చు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. నందీశ్వరుడు కావచ్చు, లక్ష్మీనరసింహస్వామి, ఇలాగే అండ్ చాలా ఉన్నాయి. జయ హనుమాను జ్ఞాన గుణ సాగర. చూడు చాలా పెద్ద చేసినారు చూడండి. చూస్తున్నంతసేపు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అబ్బా ఇక్కడ. సో పూర్తిగా అక్కడ నుండి ఎంట్రన్స్ అయిన తర్వాత నుంచి దాపుగా 2 కిలోమీటర్ల మేరకు శిల్పాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంత పొద్దున్నే ఆల్రెడీ వర్క్ చేసినట్టుగా ఉన్నారు ఇల్లు ఇక్కడ. చాలా అద్భుతంగా తీస్తున్నారు కదా పూర్తిగా. ఇవన్నీ అవే అన్నమాట శిల్పాలు. సో గైస్ అదే విషయం చూస్తున్నారుగా, ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. చాలా పెద్ద శిల్పాలు చూడండి. అసలు నాయన ఎన్నో ఉన్నాయి కదా. అదే గైస్ విషయం. అండ్ ఇక్కడ మళ్ళీ హైవే వచ్చేసింది. ఇక్కడ నుండి లెట్స్ గో టు నంద్యాల్ టు కర్నూలు టు హైదరాబాద్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్, ఇంకా ఏం రావట్లేదా,
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ నేను తీసుకొస్తానని చెప్పేసి నేను సగర్వంగా చెప్పదలుచుకున్నాను. అండ్ లెట్స్ గో. ఇక్కడ నుంచి అహోబిలం వచ్చేసి దగ్గర బాస్, జస్ట్ చాలా దగ్గర అన్నమాట. 28 కిలోమీటర్స్ చూపిస్తుంది అహోబిలం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలా, అది మ్యాటర్. సరసస్వర సర జరీ రమణ మగు సామ వేదనాదమిది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో ఇక్కడ నుండి అహోబిలం వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా, అది విషయం. జయ హనుమాను జ్ఞాన గుణ సాగర, జై శ్రీరామ్. లెట్స్ గో. ఇందులో అమ్మవారు కనపడినారు, ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. శ్రీ మాత్రే నమః. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరినామండి. చూద్దాం. అంతా ఓం నమ శివాయ, శ్రీమాత్ర నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము ఎగ్జాక్ట్లీ నంద్యాల దగ్గర ఉన్నాము. అక్కడ మీకు కనిపిస్తుందా, నంద్యాల 0, కర్నూలు 70 బోర్డు కనిపిస్తుంది కదా. నంద్యాల 0, కర్నూలు 70. అది మ్యాటర్ బాస్. ఇప్పుడు కరెక్ట్గా నంద్యాల దగ్గర ఉన్నాం. సో వెళ్తున్నాం ఇక్కడ నుంచి కర్నూలు. ముందెళ్ళి మళ్ళీ ఒక టీ వేసుకోవాలి మనం. టీ కొట్టు అంతే, టీ కొట్టు. ఎన్ని టీలు తాగుతుంది ఈరోజు. ఆల్రెడీ ఒకటి మైకూరులో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక టీ తాగుదాం ముందు. ఓకేనా. నాకు ఒక డౌట్ కొడుతుంది, అడగనా? ఓ తప్పకుండా బంగారం అడుగు. దానికి ఏమంటావా? చాపిరేవులో లెఫ్ట్ పోవాలి, ఓకే. నంద్యాల రైట్ పోవాలా, ఓకే. కన్ను అంటే పైకి పోవాలా? చాపిరేవులో లెఫ్ట్ పోవాలి, ఓకే. నంద్యాల రైట్ పోవాలా, ఓకే. కన్ను అంటే పైకి పోవాలా? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఏంది భయ్యా? చాపిరేవులో లెఫ్ట్ పోవాలి, ఓకే. నంద్యాలంటే రైట్ పోవాలి, కర్నూలు అంటే పైకి పోవాలా? భయ్యా ఈ లొకేషన్ ఎక్కడో కాదు, నంద్యాల పాణ్యం దాటుకున్న తర్వాత అన్నమాట. కర్నూలుకు దగ్గరలో చాలా అద్భుతంగా ఉంటుంది. సో వింటర్ సీజన్లో అయితే ఒక స్మాల్ సైజ్ అరకు మాదిరి ఉంటుంది భయ్యా. ఈ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఎవరన్నా ఇక్కడ దగ్గర వారైతే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. ఇప్పుడు కాదు, వింటర్లో. ఎవరా ముందు బ్రేక్ అవుతున్నాడు ఇంకమ్మా, ఏం టైం ఉండే థాయ్ అది ముందుకొచ్చి బ్రేక్ అవుతున్నాయి ఒక సాయం వాడు. నెంబర్ ప్లేట్ కూడా లేదు. సో గైస్ ఇప్పుడు ఎక్కడున్నా మనం? అరకులోనా? చేసి కాదు, అరకు లాంటి ప్లేస్ అనమాట ఇది. సో అది గైస్ విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం లాగి పెట్టి 2-3 కొట్టండి బాస్, ఏమన్నా మనం ఎందుకోవచ్చు. కానీ ఇది చూస్తున్నారు ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు ప్రశాంతంగా ఉంటుంది. వింటర్ సీజన్లో అదే మంచి ఏమంటారు వాటిని, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ నెలలో అయితే మాత్రము అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎండకు ఉద్యోగులు తిరిగిపోతున్నారు వేరే విషయంలో. సో అది ఇప్పుడైతే లాంగ్ వీడియో మొత్తం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే బాస్. ఇక్కడ కాల్వ బుగ్గ మందిరం ఉంది. ఇక్కడ శివాలయం టెంపుల్ చూపిస్తారు కదా, అని చెప్పాను కదా మనము లాస్ట్ వీడియోలో. అది ఇదే అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. కాల్వ బుగ్గ మందిరం అని చెప్పేసి ఇది శివాలయం. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది భయ్య. సో ఇక్కడ నుండి
కర్నూలు వచ్చేసి 30 కిలోమీటర్లు కాలువబుగ్గ మందిరం ఇది. ఇక్కడ నుండి కర్నూలు మాత్రం 30 కిలోమీటర్లు భయ్యా ఇది. ఇది ఇంకా రెడీ చేస్తున్నారు భయ్యా ఇది టెంపుల్ ఇంకా గోడలకు వచ్చేసి చూడండి ఇక్కడ శివలింగం కట్టారు. అండ్ స్టార్టింగ్ అన్నమాట ఇది ఎంట్రన్స్. ఇది అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అట్ సేమ్ టైం శ్రీ బ్రహ్మరాంబ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం ఇది. కోతులు మాత్రం చాలా ఉన్నాయి. అయ్యో ఇక్కడ పెడితే బండి సీట్ కవర్ ఏమైనా లేకేస్తాయి. బ్రహ్మరాంబ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం కాలువబుగ్గ గ్రామం ఓరకల్లు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఆలయ క్షేత్ర చరిత్ర వచ్చేసి ఇక్కడ ఉంది నీట్గా. ఏంటి పోయా లోపలికి మొబైల్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పాడు. ఈరోజు ఏంది, ఈరోజు ఏమన్నా చేస్తున్నారా ఏంది? పూజిందా, ప్రత్యేకంగా పూజిందా ఏంటి? ఓ జై శ్రీరామ్ శివాయ. కానీ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ. ముందు అవి చేసి రథం రథం అది ఖాళీ ప్లేస్ చాలా బాగుంది చూడండి. ముందు భయ్యా ఇక్కడ నుండి కర్నూలు దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. చూద్దాం మరి. పిల్ల నువ్వు లేని జీవితం, పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు వండుకున్న తెల్ల. భయ్యా ఏంది భయ్య ఇక్కడ ఆఫర్ ఇచ్చినాడు వాడు. కర్నూలు 10. అదేంటి కర్నూలు 10 ఓకే, ఇది ఆఫర్ ఇచ్చినట్టుగా ఉండే. కర్నూలు 10 కిలోమీటర్లు ఓకే. తెలుగులో ఇచ్చినాడు, ఇంగ్లీష్లో ఇచ్చినాడు. కానీ తెలుగులో 2 సార్లు ఎందుకు రాసిన భయ్య నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు తెలియాలి ఇప్పుడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. 2 సార్లు తెలుగులో ఎందుకు రాసినారు? కర్నూలు 10 అక్కడ హిందీలో రాయొచ్చు కదా. అంటే పైన తెలుగులో 10 రాసినాడు, ఇంగ్లీష్ కూడా ఉంది, మళ్ళీ తెలుగు ఉంది. యో చూసుకోబల్లా అక్కడ అంతే. అదే ఎప్పటి నుంచో నాకు కుడుతుంది బాగా డౌట్ ఇది. మీరేమంటారు గాయస్? సరే మీరు తెలిస్తే కామెంట్ చెప్పండి అబ్బా కొద్దిగా, ఓకేనా? మళ్ళీ చేద్దాంపా చిన్నగా. సో గాయస్ ఇక్కడ నుంచి కర్నూలు వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ నుంచి సాయంత్రం పూట కానీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడు మంచి ఎండగా వస్తుంది సాయంత్రం పూట అయితే, లేదా అర్లీ మార్నింగ్ అయితే మాత్రము వ్యూ సూపర్గా ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళు చాలామంది ఈవినింగ్ పాటు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి చూసినట్టు కదా మనకు సాయంత్రం పూట అద్భుతంగా ఉంటుంది అన్నమాట వ్యూ మాత్రం. సో తప్పకుండా ఇక్కడ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వచ్చే అద్భుతంగా వచ్చేసాను. ఇక్కడ నుంచి కర్నూలు రైట్లో ఉంది అంతా సిటీ అంట. అండ్ హైదరాబాద్ 211, నాగపూర్ 737, భోపాల్ 1086 అండ్ లుధియానా 2135, శ్రీనగర్ 2621. అది భయ విషయం, ఓకేనా? చలో కిలోమీటర్ వచ్చిన తర్వాత రైట్లో ఉంటుంది బాసు. అవి మర్చిపోయా పంచలింగాల మరి. నెక్స్ట్ చూద్దాంలే, ఓకేనండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నేనైతే చూసుకోకుండా వచ్చేసా. ఏదో ఆలోచిస్తే ఎండ ఎక్కువగా ఉంది, ఈవినింగ్ ఎంత టైం పడుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. వెళ్ళిపోయింది. అందులోపు అటువైపు లారీ వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ 202 కిలోమీటర్స్ బాస్, 202 కిలోమీటర్స్ ఉంటుందమ్మా. ఇడు అటు ఇటు పోతున్నాడు. వరే ఏంది ఇది? వరే సామే పట్ట బాగులు మిట్ట మధ్యాహ్నం అటు పోతాను స్వామి. ఇంకమ్మా నైస్ అయిపోయింది స్వామి. అటు పోతుంది అమ్మా. ఇప్పుడైతే ఎండకు దూల తీరిపోతుంది. అందుకే వీడియో కూడా ఏం ఆన్ చేయట్లేదు అమ్మా. కెమెరా ఎండకు హీట్ ఎక్కిపోతుంది, మొబైల్ హీట్ ఎక్కిపోతుంది, చూస్తూ రావట్లేదు అమ్మా. మొత్తానికి ఎర్రవల్లి దగ్గర వచ్చామమ్మా. ఎర్రవల్లి ఉంది కదా, అక్కడికి వచ్చాను.
ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ పోతే గద్వాల్ 15 కిలోమీటర్లు, డైరెక్ట్గా పెప్పేరు సైడ్కి పోతే పెప్పేరు 13 కిలోమీటర్లు, కొత్తకోట 31, హైదరాబాద్ 166 మామ. అది మ్యాటర్. పాపా ఏమి అంటలు చూడ తీరిపోతుంది స్వామి. అందుకే వీడియో చేయట్లేదు, ఎక్కడ కూడా ఇంకా ఆన్ చేయట్లేదు అమ్మ, ఎందుకంటే కెమెరా కూడా సరిపోవట్లేదు కెపాసిటీ. డైరెక్ట్గా హైదరాబాద్ కొట్టేస్తా. మీరేమన్నా అనుకోండి, నాకు నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్. బీచ్పల్లి చెప్పినా కదా, బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చూద్దాం పదండి. మంచి ఎండ అయిపోయితే టెంపుల్ అయితే క్లోజ్గా ఉంటుంది మ్యాక్సిమం. సో అన్నీ కవర్ చేయాలనుకున్నాను, కవర్ చేయలేకపోయాను బాస్. బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట, ఇక్కడ దగ్గరే ఉంటుంది. బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలంట అయిపోయినట్టుగా ఉంది, మే 3 వరకు. కనిపిస్తుందా ఫ్రెండ్స్, టెంపుల్ ఇదన్నమాట. జై శ్రీరామ్. అంతా కొత్త కట్టినట్టుగా ఉన్నారు, ఇంకా కడుతున్నారు అన్నమాట. ఇంకా ఎండకేం స్వామి 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 శరణమయ్యప్ప. జై శ్రీరామ్. ఈసారి రథం లేదు స్వామి, ఇది తీరనమాట. మొన్ననే రథం లాగినట్టుగా ఉన్నారు. అమ్మో ఎండకు ఏం అర్థం కావట్లేదు స్వామి. అమ్మో రామచంద్ర మహాప్రభు ఇక్కడ ఏ స్వామి ఉన్నారు అంటే బీచ్పల్లి ఆంజనేయ స్వామి అక్కడ కాదా, ఇదే టెంపుల్ మీరు తెలిసి చెప్పండి అబ్బా. కృష్ణా రివర్ ఇది, ఓకేనా? ఇది కృష్ణా రివర్. ఇది మెయిన్ టెంపులా లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఇదే టెంపుల్, ఇది అమ్మవారి టెంపుల్, కోదండరామస్వామి దేవస్థానం ఇదేనా? ఓకే. కృష్ణానదిలో వాటర్ చూడండి ఎట్లున్నాయో, ఏం లేవు. నిజాలపూర్ అని 3 కిలోమీటర్లు ఉంది. అంటే ఇక్కడ అందరు నిజాలు మాట్లాడతారా, అంతే అంటారా? ఏమో అమ్మా, ఇక్కడ ఉన్నది ఊళ్ళో ఉండే వాళ్ళని అడగాల. నిజాలపూర్లో వచ్చేసి భూత్పూర్ అమ్మ, ఇది భూత్పూర్. ఇది అదేమో నిజాలపూర్, ఇది భూత్పూర్. ఓకేనా భయ్యా? జడ్చల్ కూడా వచ్చేసినా భయ్యా. ఇంకా ఇక్కడ నుండి కోటేస్తే సంబంధం 1 గంటకి వెళ్ళిపోవచ్చు. పైనుంచి వెళ్దాం మనం. జడ్చర్ల బస్ స్టాండ్లో మనకి, జడ్చర్ల బస్ స్టాండ్ TCSRTC అదేనమాట. ఇక్కడ 81 కిలోమీటర్స్ హైదరాబాద్, మహబూబ్ నగర్ 18. ఓకేనా, అది మ్యాటర్. వాయిస్ సరిగా రాలే కదా, తడారిపోయింది ఎండకు, అందులోనూ మైండ్ డిస్టర్బ్గా ఉంది. ఇంకేం లేదు, హైదరాబాదు కొట్టడమే, ఎక్కడ ఆగేదేమి ఉండదు. మలయాళ స్వామి లలితాంబిక కథ భువనం. ఇక్కడ చూడండి, గొల్లపల్లి మండలం, జడ్చర్ల డిస్టిక్ అన్నమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి గుడి. సో ఇక్కడ ఎవరైనా దగ్గర ఉంటే తప్పకుండా శ్రీమాత నమః. చాలా అద్భుతంగా ఉంది, చాలా లోపలికి. వావ్, సూపర్గా ఉంది కదా. లోపలికి వెళ్దామా అంటే ఇప్పటికే టైం అయిపోతుంది గాయస్.
అండ్ ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం. చాలా అద్భుతంగా ఉన్నట్టు కొంచెం లోపల కూడా అమ్మవారు, ఈశ్వరుడు అండ్ కానీ ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ సో గాయస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ 75 కిలోమీటర్స్ ఉంది అండ్ షాద్నగర్ వచ్చేసి 28 కిలోమీటర్స్ ఉంది బాస్. ఇక్కడ నుండి అక్కడే అనమాట ఇందాక మనం చూసిన అమ్మవారి గుడి చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ అనమాట హైదరాబాద్ ఉంది. మేబీ ఇంకా గంట టైం పడుతుంది. అండ్ ఒక 30-40 కిలోమీటర్స్ పోగానే ర్యాపిడ్ ఆన్ చేసుకుంటా గాయస్, అది మ్యాటర్. మా మొత్తానికి వచ్చేసాము మా హైదరాబాద్కి. నా వల్ల కావట్లేదు, ఎండకు పోయి పడుకుంటే ఫుల్ కోమా అవుతుంది అనమాట. ఇంకా థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు, ఓకేనా? రేపటి నుంచి మళ్ళీ ఇద్దరం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్ బాయ్, కథం.